హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపులూరు సిస్టర్స్ అండి. నా పేరు ప్రశాంతి. మనం ఇప్పుడు నెల్లూరులోని చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇప్పుడు మనం ఆ గుడిని దర్శించుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకి గుడికి సంబంధించిన చాలా విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ కూడా చాలా బాగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందండి, కానీ కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి ఈ పశువుల శాల, ఇక్కడ టోల్ గేట్లు ఇవన్నీ ఒక సంవత్సరం నుంచేనండి. అంతకుముందు అయితే ఇవేమీ లేవు. మనం ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేయచ్చు. ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుందండి. ఆ టర్నింగ్ దగ్గర నుంచి మనకి స్వామివారు ఎన్ని అవతారాలు అయితే జన్మించారో అన్నింటికి సంబంధించి స్టాచ్యూస్ పెట్టారండి. రాముడు, కృష్ణుడు, కూర్మావతారం, మత్స్యావతారం, వామన, కల్కి అన్నీ పెట్టారండి. మన దారిలో అవి చూస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడే కొన్ని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. గుడిని కూడా చాలా వరకు రీమోడల్ చేశారండి. ఓల్డ్ మోడల్ గుడి అయితే ఈ విధంగా లేదు. మండపాలు అవన్నీ ఇంకా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత మండపాలు అవన్నీ తీసేసి మనం స్ట్రైట్ గుడి లోపలికి వెళ్ళగానే ఎదురుగా అండి, అప్పుడు అది నార్మల్గా వాకిల్లాగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఒక మండపం, అంటే మనం బయటికి రావడానికి ఆర్చ్ లాగా కట్టారు. చాలా మారిపోయింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇదైతే కళ్యాణ మండపం అండి. ఇది కూడా కొత్తగానే కట్టారు. ఒక 5 సంవత్సరాలు అవుతుందండి కట్టి. నాకు ఒక 15 సంవత్సరాలు ఉన్నప్పుడైతే ఈ మండపం లేదండి. అప్పటి నుంచి కట్టారు. వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఏ టైంలో వచ్చినా అక్కడ పడుకునేలాగా వసతి ఏర్పాటు చేశారండి. చూస్తున్నారు కదా గాలి గోపురం ఎంత అందంగా కనబడుతుందో. సో దానికి అంటుకొని ఒక గొడవంలాగా ఉండేదండి, దాన్ని పడగొట్టేశారు. ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉందండి ప్లేసు. మనకి టెంపుల్ చాలా బాగా కనపడుతుంది. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాము లోపలికి వెళ్ళి. ఇది కూడా మండపమేనండి. స్వామివారికి కళ్యాణం జరిపించేటప్పుడు అవన్నీ వాడతారు. మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న ఓపెన్స్ ఇట్లాగే పై వరకు ఉందండి. గాలిగోపురం ఎంత హైట్ ఉందో అంతవరకు లోపల నుంచి ఉంది. తిరణాలప్పుడైతే అక్కడ భక్తులు పడుకుంటుంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ మనకి ప్రసాదాలు, దేవుడి విగ్రహాలు, అంటే చిన్న చిన్న స్టాచ్యూస్ అవన్నీ కనపడతాయి. ఈ ఖాళీ ప్లేస్లోనండి గోడౌన్ ఉండింది. అక్కడ అంటే స్వామివారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉండేవి. రీమోడల్ చేయటం కోసం దాన్ని పడగొట్టేశారు. మనకి హోమం జరిగేది ప్రసాదాలు అమ్ముతున్నారు కదండి, దాని బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ రూమ్లో అక్కడ హోమాలు జరుగుతాయండి. ధ్వజస్తంభం, ఆ స్తంభం దగ్గర నుంచి మనకి రైట్ సైడ్లో ఉన్న రూమ్లో టికెట్స్ అమ్ముతానండి. ఇక్కడ అన్ని స్వామివారి వాహనాలు ఉంటాయి. గరుడ వాహనం, హనుమద్ వాహనం అవన్నీ ఉంటాయండి ఎదురుగా ఉన్న రూమ్లో. ధ్వజస్తంభం చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం పైకి వెళ్దామండి. స్టార్టింగ్లో మనకి హనుమంతుల వారు, ఆ సైడు పుట్ట కూడా ఉందండి. రైట్ సైడ్లో ఉందేమో గరుడిమంతుడు, సైడ్ ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయండి. మాటల్లో చెప్పటం కంటే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుందండి. గరుత్మంతుల వారు మనకి పైనుంచి హుండీలో డబ్బులు ఏవైతే వేస్తామో అవి కిందకు వచ్చి పడతాయండి. అది కూడా మనం దగ్గరగా వెళ్ళి చూడొచ్చు. ఇది కొత్తగా కట్టారండి కళ్యాణ మండపం. ఒక 5 years అట్లా అవుతుందండి. అంతకుముందు లేదు. స్వామివారి కళ్యాణం అక్కడ జరుగుతుందండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని చూద్దాం. మనకి లోపల వరకే అయితే వెళ్ళి వీడియో తీసే ఫెసిలిటీ లేదండి. ఇంతవరకే మనకి ఎంట్రీ. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక మిగిలినది కంటిన్యూ చేశానండి. మనకి స్వామివారి లోపలికి ఎంట్రన్స్ అండి, ఇంకంతవరకే ఉంది, లోపలికి వెళ్ళటానికి లేదు. గరుడ్మంతుల వారు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్లో పైకి వెళ్ళామంటే అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటుందండి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నామండి. మాటలో చెప్పడం కంటే ఈ టెంపుల్ని దగ్గరగా చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు ముడుపులు కూడా కట్టుకుంటుంటారు. ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ పక్కనే చెట్టు కింద నుంచి పైకి వచ్చి వాళ్ళు ఉంటుందండి. ఆ చెట్టుకి అందరూ ముడుపులు కట్టుకుంటారు పిల్లల కోసం. చాలా ముడుపులు ఉంటాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి.
ఇదే ఫ్రెండ్స్ ఆదిలక్ష్మి అమ్మవారి గుడి. జనాలు ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే ఆ తిరునాళ్ళప్పుడు మాత్రమే ఎక్కువ శాతం జనాలు వచ్చేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏదైనా పండగ ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనాలు ఉంటూనే ఉన్నారండి. మనకి లోపల ఇలా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు పైన వేసిన డబ్బులు గరుడ్ మంత్రుడి దగ్గరకు వస్తాను. ఇదేనండి ఆ ఉండి. ఇక్కడ వేశారంటే కిందకి గరుడ్ మంత్రుల వారు ఉన్న దగ్గరికి వచ్చి పడతాయి ఆ డబ్బులు. అఖండ దీపం కూడా ఉందండి అక్కడ. అదైతే తిరునాళ్ళప్పుడే వెలిగిస్తూ ఉంటారు. ఈ గోపురం వచ్చేసి కింద స్వామివారి టెంపుల్కి అటాచ్ అయి ఉందండి. నేను చెప్పాను కదా పిల్లలు పుట్టడానికి ముడుపు అని, ఈ చెట్టేనండి. చాలామంది కట్టారు, కడుతూ ఉంటారు కూడాను. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. చల్లగా గాలి, చుట్టూ ఎయిర్, అసలు చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి మనకి కిందికి వచ్చాక రైట్ సైడ్లోనే మెట్లు ఉంటాయండి. అటు నుంచి వెళ్ళామంటే మనకి పైన స్వామివారి పాదం కూడా ఉంటుందండి. అక్కడ వరకు అయితే వెళ్ళలేదు, చూపిస్తున్నాను కదా అదిగోండి ఆ కనపడుతున్నదేనండి ఆ రౌండ్, అక్కడే స్వామివారి పాదం ఉంది. ఇంతకు ముందు అయితే మనం కొండ పట్టుకొని పైకి ఎక్కాలి, ఇప్పుడు అక్కడికి కూడా మెట్లు కట్టేశారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి ఇది. మనం ఇప్పుడు కోనేరుల దగ్గరికి వెళ్తున్నాము. దర్శనం అంతా అయిపోయాక కాసేపు అక్కడ కూర్చొని ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని అంటే వ్యూని ఎంజాయ్ చేసామండి. సో ఇప్పుడు మనం కోనేరుల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నాకు తెలిసి నా చిన్నప్పుడు అండి 7 కోనేరులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 కోనేరులు 14 కోనేరులుగా అయ్యాయండి. మంచినీళ్ళ కోనేరు అంటే ఒకదానికొకటి తవ్వుతూ వచ్చారు. అక్కడైతే వ్యూ చాలా బాగుంటుంది. నేను నాకు వీలైనంత వరకు తీసానండి. అక్కడ గోవిందరాజుల టెంపుల్ కూడా ఉంది, పుట్ట ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే కొన్ని గుడులు కూడా ఉన్నాయండి, ఆశ్రమం ఉంది. ఆశ్రమం అవన్నీ అయితే తీయడానికి నాకు కుదరలేదండి. ఇవన్నీ కోనేరులు. ఇక్కడ కొత్తగా కళ్యాణ మండపాలు కూడా కట్టారు. కొత్తగా అంటే 1 సంవత్సరం ఏం కాదండోయ్, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. నా చిన్నప్పుడైతే లేవు. ఈ మనకి కనపడుతున్న టెంపులే గోవిందరాజుల స్వామి టెంపుల్ అండి. లోపల చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము వెళ్ళే టైంకి అక్కడికి మధ్యాహ్నం 1 అయిపోయిందండి. అప్పుడైతే స్వామివారి టెంపుల్ మూసేసి ఉంటారు కాబట్టి బయట నుంచే తీసుకొని వచ్చాను. ఇవన్నీ కళ్యాణ మండపాలండి. పైన కళ్యాణం జరిపించుకోవడానికి కుదరని వాళ్ళు కింద బుక్ చేసుకుంటారు. ఇక్కడ నాగారపు అమ్మవారు ఉన్నారండి. సో బ్యాక్ సైడ్ ఉంది మనకి మంచినీళ్ళ కోనేరు. ఈ సైడ్ అంతా మనకి ఈ టెంపుల్ వెనక ఈ సైడ్లు కనపడుతున్నాయని తిరునాళ్ళప్పుడు అన్నదానాలు జరుపుతారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ పెద్ద పెద్ద కోనేరులు ఉన్నాయి. అలాగే అక్కడ కొన్ని గదుల్లాగా కూడా వేస్తుంటారు. అంటే గదంటే గది కాదు, ఒక కాంపౌండ్ లాగా కట్టేసి ఉంటారు. తిరునాళ్ళప్పుడు అక్కడ అన్నదానాలు అవి జరుగుతుంటాయి. ఇక్కడ తలనీలాలు ఇస్తామండి ఆ కనపడుతున్న ప్లేస్లో. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా అంటే తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేసు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుందండి. మా నెల్లూరు సైడ్ అయితే నరసింహకొండ చాలా ఫేమస్ అండి. ఏ చిన్న అకేషన్ అయినా మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. ఇవన్నీ మండపాలు. ఇది మంచినీళ్ళ కోనేరండి. పైన కొండ మీద కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా పిక్నిక్ రావాలంటే సూపర్ ప్లేస్ అండి అది. ఏ టైంలో వచ్చినా కూడాను ఈ వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి కోనేరుల దగ్గర. మనకి ఈ కనపడుతున్న రోడ్ అండి కాలినడక. మనం కొండ మీద నుంచి నడిచి కిందికి వచ్చేవాళ్ళు ఈ దారిలో వస్తారండి. ఆటోలకి కార్లకి అటు సైడు ఇప్పుడు మేము వచ్చిన దారిలోనండి. మనం లోపల వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా బయట వరకు చూసి వద్దాం రండి స్వామివారిని. మనకి ఎదురుగా కనపడుతున్న స్టాచ్యూ అండి, సేమ్ అలాగే విగ్రహం లోపల కూడా ఉంటుంది, కానీ రాతితో ఉంటుందండి. ఇలా కాకుండా చాలా బాగుంటుంది ప్లజెంట్గా. మనం ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నామండి. స్వామివారిని దర్శనం చేసుకొని కోనేరుల దగ్గర కాసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకొని వెళ్తున్నామండి. కళ్యాణం జరిగిపోయిన తర్వాత స్వామివారికి కింద ఊరికి వస్తుందండి. ఊరికి వచ్చి అక్కడ రథంలో ఊరేగింపు జరుగుతుంది. మనం ఇప్పుడు రథం వచ్చే ప్లేస్కి వెళ్తున్నామండి కిందకి. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మా వీడియోలు ఎవరు చూడకుండా ఉన్నట్టయితే ఒకసారి చూసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వాచ్ మై ఛానల్. ఇది మన కిందికి వచ్చే ఈ ఊరికేనండి స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత వచ్చేది ఇదేనండి రథం.